స్టార్9 లైవ్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తి పట్టణంలోని కమ్యూనిస్టు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పుల్లయ్య మాట్లాడుతూ ఘటిక సిద్ధేశ్వరాలయం ముఖద్వారాన్ని కేక్ కట్ చేసి ప్రారంభించిన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్. సివిల్ సప్లై గోడౌన్ను సందర్శించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు. రైసు మిల్లును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని కమ్యూనిస్టు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పుల్లయ్య మాట్లాడుతూ ఈ రెడ్ బుక్ డే అనేది కార్ల్ మార్క్స్ ఎంగిల్స్ 1848 సంవత్సరంలో ప్రపంచ స్థాయిలో సామాజిక వర్గానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో సామాజికంగా వెనుకబడినటువంటి వారికి అన్ని రంగాల్లో ముందుండాలని ఈ రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని ప్రచురించారు. అంతేకాకుండా కొన్ని దేశాల్లో కమ్యూనిస్టు భావజాలాలకు అనుగుణంగా బ్రిటన్, చైనా, శ్రీలంక, లాటిన్ అమెరికా దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో ఉన్నాయి. కానీ ప్రపంచంలో దేశాల్లో ఆధిపత్యాల కోసం కొంతమంది సంపన్న వర్గాల చేతుల్లోకి అధికారం ఉందని అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారని, దీనివల్ల శ్రామిక వర్గాల ప్రజలు వెనుకబడుతున్నారని తెలిపారు. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు, మిషనరీలు ద్వారా వస్తున్నటువంటి ఉత్పత్తి చేసి ప్రజలను దోచుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి శ్రామికులు తగ్గిపోతున్నారు. శ్రామిక వర్గానికి న్యాయం జరిగే విధంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన పేర్కొన్నారు. సీతారాంపురం మండలం పొలంగారిపల్లి గ్రామ సమీపంలోని శ్రీ ఘటిక సిద్ధేశ్వరాలయం వెళ్లే రహదారికి సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో అతి సుందరంగా అన్ని హంగులతో కోమరశెట్టి వెంకట సుబ్బారావు, సుబ్రత్నమ్మ దంపతులచే నిర్మించిన ఘటిక సిద్ధేశ్వరాలయ ముఖద్వారాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పురోహితుల మంత్రోచ్చరణల నడుమ కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కటింగ్ చేసి శనివారం ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాసినటువంటి ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక బుక్కు ఆధారంగానే ఆ రోజు సోవియట్ రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారానికి వచ్చింది. ఈరోజు మనం చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది, క్యూబాలో అధికారంలో ఉంది, అదేవిధంగా లాటిన్ అమెరికా దేశాల్లో కానీ, అదేవిధంగా ఈరోజు మన శ్రీలంకలో కానీ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రపంచవ్యాప్తంగా కూడా అధికారంలో ఉన్నాయి. అయితే ఈరోజు మొత్తము ప్రపంచ స్థాయిలో తమ ఆధిపత్యం కోసం శ్రామిక వర్గాన్ని దోసుకొని మొత్తం కోట్లాది రూపాయలు పోగేసుకొని ప్రజల మీద భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కమ్యూనిజం లేదు, అంతా టూరిజమే అని చెప్పి 2020లో ఆయన చెప్పాడు విజన్ 2020 సందర్భంగా. కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం మనము ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతూ ఉంది, సంపద అంతా కొంతమంది చేతుల్లోనే పోగైపోతూ ఉంది. కాబట్టి ఈరోజు ఆదాని అమ్మాని లాంటి వాళ్ళ చేతుల్లో ఈ దేశ సంపద అంతా కూడా మొత్తం లక్షల కోట్ల రూపాయలు పోగైంది. ప్రజలు మాత్రము ఈరోజు మొత్తం నిరుద్యోగులుగా, అదేవిధంగా కనీస అవసరాలు కూడా తీర్చుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఉత్పత్తి అవుతున్నటువంటి సరుకంతా కూడా కొనుగోలు చేసే పరిస్థితి ఈరోజు ప్రజలకు లేదు. చంద్రబాబు నాయుడు మన కూడా చెప్పాడు ఏమని, ప్రజల్లో ఈరోజు భారాలు మోసే పరిస్థితి లేదు. ఎందుకనంటే ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, ప్రజల కష్టాలు పెరిగిపోతున్నాయి. ఇది వాస్తవం. ఆ రోజే మార్క్స్ చెప్పాడు, మొత్తము ఆధునిక టెక్నాలజీ ద్వారా సంపన్నులు మొత్తం సంపద అంతా కూడా పోగేసుకుంటే ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. తద్వారా ఆర్థిక మాంద్యం అనేది ప్రపంచంలో వస్తుంది. తద్వారా పేదలంతా, ఉద్యోగులంతా, నిరుద్యోగులంతా, కార్మికులు, కర్షకులు తిరుగుబాటు చేస్తారు. ఈ యొక్క బూర్జువా సిద్ధాంతాన్ని, పెట్టుబడిదారు సిద్ధాంతాన్ని, మతత్వ సిద్ధాంతాన్ని అణగదొక్కుతారు. ఆ రోజు నిజమైనటువంటి విప్లవం, నిజమైనటువంటి సోషలిజము వస్తుంది అనేసి ఆ రోజు చెప్పారు. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం పొలంగారిపల్లి గ్రామ సమీపంలోని శ్రీ ఘటిక సిద్ధేశ్వర ఆలయం వెళ్లే రహదారికి సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో అతి సుందరంగా అన్ని హంగులతో కోమరశెట్టి వెంకట సుబ్బారావు, సుబ్రత్నమ్మ దంపతులచే నిర్మించిన ఘటిక సిద్ధేశ్వరాలయ ముఖద్వారాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పురోహితుల మంత్రోచ్చరణల నడుమ కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కటింగ్ చేసి శనివారం ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చైర్మన్ పొన్నుబోయిన చెంచలబాబు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి మన్నెటి వెంకటరెడ్డి, మండల కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు కలివెల జ్యోతి, ఎడమ ప్రవీణ్ కుమార్, ముత్తంశెట్టి చెన్నకేశవులు, వెంగళశెట్టి వెంకటేశ్వర్లు, సంగారెడ్డి జాషువా, ఇజ్రాయెల్ పాల్గొన్నారు. श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सर्वदनं मे विषमालय स्वाहा स्वाहा गणपतये लक्ष्मी गणपतये नमः श्रीं ह्रीं क्लीं फोटो తీసుకొని వేయండి జరగాలి ఆ సీన్ హిరణ్యవాయ భజంతే మంగళహారతి సీతారాంపురం మండలం ప్రసిద్ధ ఘటిక సిద్ధేశ్వర ఆలయ ముఖద్వారం దగ్గర ఉన్నాము. ఈ ఆలయ ముఖద్వారానికి కొమ్మరిశెట్టి వెంకట సుబ్బారావు గారు వారి కుటుంబం స్పాన్సర్ చేసి ఈ ఆర్చ్ ఇక్కడ కట్టించడం జరిగింది. దీన్ని మనం సిద్ధేశ్వర ఆలయం డెవలప్మెంట్లో మొదటి మెట్టుగా భావించాల్సి ఉంది. ఈ రోజున ఆయన ఆర్చ్ చేసి ఇక్కడ మొదలుపెట్టారు. నెక్స్ట్ ఫేజ్లో మనం రాబోయే 4 సంవత్సరాల్లో కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ టెంపుల్ని మనం డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. టూరిజం స్పాట్ కింద దీన్ని టూరిజం కింద డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. మన గౌరవ మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా దీనికి ప్రధానంగా అవకాశం ఇచ్చి మొట్టమొదటి ఉదయగిరి నియోజకవర్గం మొత్తం కలిపి ఈ టెంపుల్ ఒకటి, తర్వాత తల్లి వెంగమాంబ గుడి ఒకటి, ఈ 2 గుళ్ళు మనం డెవలప్ చేసుకోవాలి రాబోయే 4 ఏళ్లలో టూరిజం కింద అని చెప్పి ముందుకు వెళ్తా ఉన్నాము. తర్వాత ఇప్పుడు దాకా ఎండోమెంట్లో లేదు ఇది గుడి, ముందు ఎండోమెంట్లోకి తీసుకొని అక్కడ లోపల కూడా చాలా అవకాశం ఉంది మనకు. లోపల డెవలప్మెంట్ చేసేదానికి కానీ, లోపల మనం అక్కడ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసేదానికి కానీ ఎంతో ప్రసిద్ధి చెందిన దేవస్థానం ఇది. దీనికి ప్లానింగ్ రెడీ అవుతా ఉంది. ప్లాన్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఈరోజు నేను ఎలా అయితే చెప్పాను, ఇది ఈరోజు ఒక పెట్టుబడిందని, అలాగే మనం ముందుకెళ్ళి కొంత డెవలప్మెంట్ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా సీతారాంపురం మండలం నాయకులందరూ, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వచ్చారు. అలాగే మన బయట మండలాల నుంచి కూడా నాయకులు, కార్యకర్తలు రావడం జరిగింది. ఎంతోమంది తల్లి వచ్చారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. సీతారాంపురం దాదాపుగా చివరి మండలం ఇది. ఉదయగిరి నియోజకవర్గంలో కడపకు దగ్గరగా ఉండే మండలం ఇది. సో ఇక్కడ డెవలప్మెంట్ చేయాల్సింది చాలా ఉంది. రేపు రాబోయే సమ్మర్లో ముందు దాని మీద దృష్టి పెడతాను. రేపు రాబోయే సమ్మర్లో మన అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరుగుతుంది. దాని గురించి వాటర్ సమస్య రాబోతూ ఉంది, డ్రింకింగ్ వాటర్ సమస్య. లాస్ట్ టైం నేను క్యాంపెయిన్ చేసినప్పుడు మే అంటే మిడ్ సమ్మర్లో క్యాంపెయిన్ చేసినప్పుడు చాలా చోట్ల డ్రింకింగ్ వాటర్ సమస్య చూడడం జరిగింది. ఒక సీతారాంపురం మండలమే కాదు, మిగతా మండలాల్లో కూడా వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆ నీటి ఎద్దడి లేకుండా సమ్మర్లో తాగేదానికి నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలన్నదే నా ప్లాన్ చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది, బాబు గారితో మాట్లాడడం జరిగింది. ఎన్టీఆర్ సుజల పథకం కింద మనం ఏదైతే మదర్ ప్లాంట్లు అవి పెట్టున్నామో అవి కూడా ఒకసారి మళ్ళీ రిస్టోర్ చేసి వాటి నుంచి కూడా నీళ్లు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని చెప్పి ఆ రోజున మాట్లాడుతూ ఉన్నాం. దానికి ఇంకా బడ్జెట్ రిలీజ్ అవ్వలేదు. ఈ లోపల మనకున్న బడ్జెట్లో మనకు వచ్చిన అవకాశాల్లో దాదాపుగా 22 వాటర్ ప్లాంట్లు పెట్టడం జరుగుతుంది. స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఇంకొక వారం రోజుల్లో 22 వాటర్ ప్లాంట్లు అన్ని మండలాల్లో ఎక్కడైతే బాగా అవసరం ఉందో అక్కడ 22 వాటర్ ప్లాంట్లు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ నీటి సమస్య అనేది తాగేదానికి నీళ్ళు అవ్వచ్చు, సాగునీరు అవ్వచ్చు. ఈ 2 సమస్యలు పెద్ద సమస్యలు. ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా 40 ఏళ్ళ నుంచి మనం సఫర్ అవుతానే ఉన్నాము. వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు పోవడం జరుగుతూ ఉంది. మనకి ఎక్కడ అవకాశం దొరికినా కూడా, ఏ డయాస్ మీద అవకాశం దొరికినా, అసెంబ్లీలో అవకాశం దొరికినా, బాబు గారితో అవకాశం దొరికినా దీని గురించే ప్రస్తావించడం జరుగుతూ ఉంది. ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం జెండా దిబ్బ రోడ్డు మార్గంలో ఉన్న సివిల్ సప్లై గోడౌన్ సందర్శించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా సివిల్ సప్లై మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ,
ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు ప్రజలకు అందాలంటే ముఖ్యంగా వాటి సమాచారం పూర్తిగా తెలియాలి. ఉచిత సిలిండర్లు కావచ్చు, ఉచిత రేషన్ కావచ్చు, ఏదైనా మీ వంతు బాధ్యతగా ప్రజలు సమాచారం తెలుసుకొని వాటికి అనుగుణంగా మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, డాక్యుమెంట్స్ ఏవైనా అధికారుల దగ్గర అడిగి సమకూర్చుకోవడం మీ బాధ్యత అని తెలిపారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సివిల్ సప్లైలో ప్రజలకు అందించే వస్తువులు నాణ్యత ప్రమాణాలతో ఉండే విధంగా మన మంత్రివర్యులు కృషి చేస్తున్నారంటూ తెలిపారు. ఇవన్నీ ఉంటేనే మీకు సకాలంలో ఉచిత సిలిండర్లు కానీ, ఉచిత రేషన్ కానీ తీసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మరియు కోవూరు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కూడా ఎంతో ఆసక్తితోటి ప్రభుత్వంలో మేము చేస్తున్న కార్యక్రమాల గురించి మీకు సమాచారం అందాలి, మీరు కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ MLS పాయింట్ అనేది దీన్ని మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ అంటాం. అంటే మూడు మండలాలు కలిపి ఒక గిడ్డంగు ఈ విధంగా ఏర్పాటు చేస్తాం. కందిపప్పు, పంచదార మీకు అందుతుందో ప్రతి నెల అది ఇక్కడి నుంచే ఆ వ్యాన్ల ద్వారా, ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మీ అందరూ కూడా అందిస్తూ ఉంటాం. అందించాల్సిన రాగి కానివ్వండి, బెల్లం కానివ్వండి, నూనె కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ గిడ్డంగి నుంచే మనం సరఫరా చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి వ్యక్తి ఆరోగ్యం బాగుండాలి, మెరుగైన పదార్థాలు మీ అందరికీ చేరాలి, ఎక్కడ పొరపాటు జరగకూడని ఉద్దేశంతో ఈ తనిఖీలు చేసుకుంటూ ఈ గోడౌన్స్ అన్నింటినీ కూడా చెక్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున దాదాపు 1,48,00,000 మంది కుటుంబాలు మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు తీసుకున్నారు. వారందరికీ కూడా ప్రతి నెల మేము దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం అందిస్తూ ఉంటాం. వీటితో పాటు ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు చాలామంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అది త్వరలోనే బహుశా వచ్చే నెల కల్లా ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్నారో ముందుగా వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా కుటుంబంలో కొంతమంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళారు, అడ్రస్ చేంజ్ నమోదు చేసుకుంటున్నారు, పేర్లో కొన్ని పొరపాట్లు వచ్చినాయి, లేదా కొత్తగా జన్మించిన బిడ్డల్ని ఆ కార్డులో చేర్చుకోవడానికి దానికి కూడా వెసులుబాటు కల్పించి ఒక కొత్త రేషన్ కార్డు దాన్ని కూడా అందించే విధంగా త్వరలోనే ఈ కార్యక్రమం తీసుకురాబోతున్నాం. ప్రతి గ్రామ సచివాలయంలో, ప్రతి పట్టణంలో ఉన్న వార్డు సచివాలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు, అంటే మన క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి మీకు, అది ఆధునిక టెక్నాలజీ QR కోడ్తో తయారు చేయబోతున్నాం. దాన్ని ప్రతి ఇంటికి మేము అందించే విధంగా ఒక గొప్ప పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమం త్వరలోనే చేపట్టబోతున్నామని ఎంపీ గారు అడిగారు. కాబట్టి ఆ సమాచారం అందరూ కూడా ఈ సందర్భంగా అందిస్తూ ఉన్నాం. దీంతో పాటు మీ అందరూ కూడా దీపం పథకం గురించి వినుంటారు, అవునా? ఎవరు మాట్లాడడం లేదు. ఎంతమందికి ఫ్రీ గ్యాస్ వచ్చింది చేతులు ఎత్తండి. అందరికి వచ్చింది. ఎవరికి రాలేదు మరి కొంతమంది ఇంకా రాలేదని, ఎవరికైతే రాలేదో మీరు చేతులు ఎత్తండి. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 93,42,000 మందికి ఈ దీపం 2 పథకం ద్వారా మేము గ్యాస్ సిలిండర్లు అందించాం. సో ఎవరైతే పొరపాటున వాళ్ళకి ఆ సమాచారం లేదో తెలుసుకోండి. తప్పకుండా నెల్లూరు జిల్లాలో దాదాపు 4 లక్షల సిలిండర్లు ఆల్రెడీ అందించాం. మనం 4 లక్షల మందికి మనం సిలిండర్లు అందించాం ఉచితంగా. ఈ సమాచారం లేకపోవడంతో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. దయచేసి మీరు అందరూ కూడా మన భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ఏ విధంగా మీకు మంచి పరిపాలన అందిస్తున్నామో, ప్రశాంత్ రెడ్డి గారు ఉంటే నిజంగానే ఈరోజు ఇంకా చక్కగా ఆమె ఎంతో ఆప్యాయంగా, అభిమానంగా అందరినీ పలకరిస్తూ ఉంటారు. ఆమె కూడా మీకు మంచి శాసనసభ్యురాలుగా సమాజానికి ఉపయోగపడే విధంగా మీ అందరితో పాటు నిలబడ్డారు. ఆమెకి మనందరం కూడా కలిసిమెలిసి మీరు మద్దతు పలకాలి. చేసే ప్రతి కార్యక్రమాన్ని మీరు బలపరచాలి. ప్రభుత్వంలో కూడా మీరు ఇదివరకులాగా పొదుపు సంఘాల్లో వచ్చి మీటింగ్లో కూర్చోవడం కాదు, మీరు కూడా సమాచారం తెలుసుకోండి. అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఇంతకుముందు అజీజ్ గారు మీకు చెప్పినట్టు నేను వచ్చింది ఈ రోజున ఆత్మకూరు నియోజకవర్గంలో రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశాం. రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేస్తాం. ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన 24 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేస్తాం. కొనుగోలు చేసిన ధాన్యాన్ని అందరికీ ఉపయోగపడుతుంది. మీ బిడ్డలు కూడా స్కూల్లోనే తింటామని చెప్పి వాళ్ళు కూడా మిమ్మల్ని పదే అడిగి ఒక మంచి పౌష్టికాహారం అందించే విధంగా, అదేవిధంగా ICDS అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఇందాక బెల్లం గురించి చూసాం. కొంచెం బెల్లంలో నాణ్యత తగ్గినట్టు అనిపించింది. తప్పకుండా జాయింట్ కలెక్టర్ గారికి నేను చెప్పాను. దాని గురించి చెక్ చేసుకుని ఒకసారి రిపోర్ట్ ఇవ్వమని. రాబోయే రోజుల్లో నేను చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు భాగస్వాములు అవ్వండి. మీరందరూ కూడా ఈ
స్లాట్ పాయింట్స్ లో జాగ్రత్తగా వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ వాళ్ళు సక్రమంగా చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు జిల్లాలో దాదాపు 1500 రేషన్ షాపులు ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా నాణ్యత అనేది ముఖ్యం. ఈరోజు ఇక్కడ వచ్చి ఇన్స్పెక్ట్ చేసిన వల్ల అది కూడా ప్రతి దగ్గర కూడా అది ఫాలో అవుతారని వెయిట్ కూడా చెక్ చేశాడు. ఆ వెయిట్ చెక్ చేయడం కూడా పద్ధతిగా 4 ఐటంలు చెక్ చేసి ఓపిక్గా ఇది ఎన్ని గ్రాములు ఉంది. ఇటువంటి మంత్రివర్యులు మనకి సివిల్ సప్లైస్ మంత్రివర్యులు మనోహర్ గారు మనకి దొరకడం చాలా అదృష్టం, రాష్ట్రానికే అదృష్టం. నేను కూడా ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు రాలేదు, కానీ ఈరోజు చూసి అనుకున్నాను ఎంత పద్ధతైన మంత్రివర్యులు మనకి పాలన చేయవద్దు. తర్వాత ఇక్కడ కోరిక ప్రకారం సార్ వీళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డ్స్ అడుగుతున్నారు. అది కొంచెం మీరే చెప్తే బాగుంటుంది సార్. అందరూ కూడా లేట్ అయింది, ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసుకోవాలని కోరుతున్నాను. నెల్లూరు జిల్లా సంఘం పిఎసిఎస్ కార్యాలయంలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు నాదెండ్ల మనోహర్, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. పలువురు రైతులు పీపీసీ సెంటర్కు ధాన్యంకు తరలింపు సమయంలో పడుతున్న ఇబ్బందులు, మిల్లర్ల సమస్యలను వివరించారు. గత ప్రభుత్వంలో ట్రాన్స్పోర్ట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని మంత్రికి విన్నవించారు. ధాన్యం అరబెట్టేందుకు కల్లాలు లేవని తెలిపారు. రైతుల సమస్యలను నమోదు చేసుకున్న మంత్రి రైతులు తెలిపిన ప్రతి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. అది త్వరితగతిన ఇప్పించాలి. ఈ సీజన్ లో మాకు రైతులకి పేమెంట్ చేస్తారు కాబట్టి కేంద్రంగానే రైతు అయిపోవాలి. అదొక్కటి పరిచయం చేయండి సార్. నమస్కారం. రైతు లారీలో లోడ్ చేసుకొచ్చిన తర్వాత బ్యాంక్ గ్యారెంటీ లేకుండా మిల్లు కానీ తోలినామంటాడు. మిల్లు దగ్గర పెద్దగా ఆనం రామనాయుడు గారు చెప్పినట్టు 4 రోజులు 3 రోజులు 2 రోజులు ఆలోచనతో రైతుకి ఏ విధంగా రిలీఫ్ కావాలనే విషయంలో చాలా చక్కగా మిల్లర్లకి ధాన్యం ఇవ్వండి అని. కానీ మిల్లర్ దగ్గరికి మేము వెళ్ళిన తర్వాత కానీ క్రింది స్థాయిలో ఆచరణలోకి వచ్చేసరికి ఏ ప్రభుత్వంలో కూడా పూర్తి స్థాయిలో మేము రైతుగా మేము లాభం పొందలేదు. జరగడం లేదు. ఆ దేవ శాఖలో సడలించి కిలో తీసుకున్న పర్వాలేదు. కౌలు చేస్తున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే కౌలు చేయడం వల్ల ఇప్పుడు రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా మేము 5,13 లక్షల గోతాలు సేకరించాం ఈ ఖరీఫ్ మాసానికి. ఇది మొట్టమొదటి సీజన్ కాబట్టి ఒక ఆలోచనతోటి ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాత నెల్లూరు జిల్లాకి ఇప్పుడే నేను జాయింట్ కలెక్టర్ గారికి అడిగాను, 30 లక్షల గోతాలు కావాలని చెప్పారు. అందులో ఈ సంఘం రైతు సహాయ కేంద్రానికి 15,000 కావాలన్నారు. నేను మంత్రి గారి సమక్షంలో, పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో నీకు మాటిస్తున్నాను, మీ అందరికీ కొత్త గోతాలు సరఫరా చేసేటట్టు ఎక్కడ లోటు లేకుండా ఖచ్చితంగా ఆ చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఒక రైతు గోతాల గురించి, లేబర్ గురించి, ట్రాన్స్పోర్ట్ బకాయిలు బాకీ ఉన్నాయని చెప్పారు. అది ఎంత అని కనుక్కున్నా నేను. 1,40,00,000 రూపాయలు బకాయిలు ఉన్నాయని జేసీ గారు ఇప్పుడు నిర్ధారించారు. ఆ డబ్బంతా కూడా మండే అంటే సోమవారం సాయంత్రానికల్లా మీ ఖాతాల్లో 1,40,00,000 ఖచ్చితంగా పడిపోయేటట్టు తప్పకుండా చర్యలు తీసుకుంటాం. రైతులు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళకున్న ఆందోళన ప్రభుత్వం నుంచి ఈ రోజున మేము చేస్తున్న కార్యక్రమానికి 100% వాళ్ళు వారధులుగా మిగలాలి. అంతేగాని సొంత వ్యవస్థ నడిపించుకుంటున్నట్టు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాను. నేను జేసీ గారికి మరొకసారి చెప్తున్నాను, జిల్లా యంత్రాంగానికి ఎక్కడ ఏ మిల్లరైనా పొరపాటు చేసి రైతులు ఇబ్బంది పెడితే మాత్రం కఠినంగా వాళ్ళపైన కేసులు వేసేటట్టు మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఖరీఫ్ మాసానికల్లా ప్రతి మిల్లర్ దగ్గర ఉండే మెషీను, మన రైతు సహాయ కేంద్రాల్లో ఉండే మెషీను ఒకే కంపెనీ, ఒకే బ్రాండ్, దాన్ని చెక్ చేసే బాధ్యత కూడా పౌర సరఫరాల శాఖలో ఉన్న లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి ఎక్కడ కూడా పొరపాటు చేసే విధంగా చేస్తాం. ఈ లోపు వెసులుబాటు మీ జిల్లాకి ఇప్పుడే నేను జేసీ గారికి చెప్పాను. ఈ లోపు మీ అందరికీ వెసులుబాటు ఏంటంటే రైతు సహాయ కేంద్రాల్లో వచ్చే చీటీనే మిల్లర్ స్వీకరించాలి పిల్లలకి. అదేవిధంగా
రాష్ట్ర వ్యాప్తంగా నేను చూసిన పరిస్థితుల్ని అవగాహన తెచ్చుకున్న తర్వాత జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మనం కల్లాల దగ్గరే మనం ధాన్యం కొనుగోలు చేసే విధంగా అక్కడ సిమెంట్ తోటి మనం చక్కగా ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేసుకునేటట్టు ఎక్కడైతే మనకి కొంతవరకు గ్రామానికి చెందిన పంచాయతీ చెందిన భూములు ఉన్నాయో, ఆలయాల దగ్గర భూములు ఉన్నాయో, వాటన్నింటినీ కూడా కొంతవరకు రైతులకు ఉపయోగపడే విధంగా ఆ ప్రాంతం శుభ్రత కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మీకు ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసేటట్టు ఒక కార్యక్రమం తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కల్పిస్తాం. రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రతి జిల్లాలో కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజున ట్రాక్టర్లకే మీకు డ్రైవర్లు ఏర్పాటు చేశారు. ఆ పరిస్థితి కొంచెం కొత్త టెక్నాలజీని వాడుకుని వీలైతే ప్రతి మండలంలో కూడా మనం ఒక డ్రైవర్ ఏర్పాటు చేయడానికి ఒక ఆలోచనతోటి, అదేవిధంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, చిన్న రైతులు, యువత వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా ఒక అవకాశం కల్పిద్దామని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. తప్పకుండా ఆ పథకం కూడా రాబోయే మంది కౌలు రైతులు ఆత్మహత్య చేస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. జనసేన పార్టీ నుంచి సుమారు 1871 మంది ఆ రైతులకి, వాళ్ళ కుటుంబాలకి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆ రోజు ఆ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా తెలుపుకుంటూ చక్కటి అవకాశం కల్పించినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ కూడా. నెల్లూరు జిల్లా సంగం మండలం కొరిమెడ్ల సమీపంలో ఉన్నటువంటి రైస్ మిల్లును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు పరిశీలించారు. మిల్లుల బియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని మిల్లు యజమానులను సూచించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని స్పష్టం చేశారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. జరిగింది. పెద్దలు మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకి ఒక స్పష్టమైన భరోసా, ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు అమాయకంగా దళాలకు అమ్మడం, మిల్లలకు అమ్మాల్సిన పరిస్థితులు రాకుండా ప్రభుత్వం నుంచే కనీస మద్దతు ధరకి మేము సేకరించి 24 గంటల లోపే వాళ్ళ ఖాతాల్లో నిధులు జమ చేసే విధంగా చేసే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తెలిపే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా సేకరించాం. 96% మంది రైతులకి అదే రోజున డబ్బులు వాళ్ళ ఖాతాలో. గోతాల విషయంలో కానివ్వండి, మిల్లర్స్తో ఉన్న సమస్యలు కానివ్వండి, వీటి పరిష్కారం కోసం తప్పకుండా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకుని దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నులు ఏదైతే ఇక్కడ కొనుగోలు చేయాలనే ఒక ప్రణాళిక సిద్ధం చేశారో అందులో భాగంగా పౌర సరఫరాల శాఖ నుంచి పొరపాటు లేకుండా రైతులందరి దగ్గరికి నుంచి 300 రైతు సహాయ కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రత్యేకంగా మేము ఏర్పాటు చేశాం. ఎక్కడ పొరపాటు జరగకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నెల్లూరు జిల్లాలో ప్రతి రైతు సోదరుడికి ఇది ఒక మంచి ప్రభుత్వం, భరోసా కల్పించే ప్రభుత్వం, నిజాయితీగా పనిచేసే ప్రభుత్వం, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తిపట్నంలోని కమ్యూనిస్టు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పుల్లయ్య మాట్లాడుతూ ఘటిక సిద్ధేశ్వరాలయం ముఖద్వారాన్ని కేక్ కట్ చేసి ప్రారంభించిన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్.
సివిల్ సప్లై గోడౌన్ను సందర్శించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు. రైసు మిల్లును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Star 9 Live.